అంది నమస్కారం. తుని పాప కేసుకు సంబంధించి అప్డేట్ మొత్తం క్రాస్ చెక్ చేస్తుంటే ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయాయి. ఏంటంటే కుక్క ఎటు పోతుందో అటు మొత్తం ట్రాక్ చేస్తున్నారు జీపీఎస్ ట్రాకర్ ద్వారా. బట్ ఎక్కడ కూడా ఏ చిన్నదో కూడా అనుమానించలేక ఏం కనపడతలే. సో ఆల్మోస్ట్ ఇక కుక్క వచ్చేటప్పటికి హోప్స్ వదిలేసినట్టు అనుకోవాలి మనం ఇక్కడ. దెన్ నిన్న మనం డిస్కస్ చేసినట్టు పాపను ఎవరో కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఆ పాప తల్లి ఎగైన్ మరలా అదే చెప్తుంది. ఆ రోజు గొడవ పడ్డోళ్ళు బయటోళ్ళు కాదు, ఇది మరీ దారుణమైన ట్విస్ట్. అది మా ఆయన ఫ్రెండ్సే కావాలని మా ఆయనతో గొడవ పడిన రోజు బెదిరించారు, నీ కుటుంబం ఎలా నడిచిద్దో చూద్దాం ఇదని. ఇక ఆ తర్వాత మా ఆయన ఫ్రెండ్స్ భయపెట్టేలాగా రెక్కి నిర్వహించారు, మాస్క్ వేసుకొని వచ్చారు. మొన్న కూడా మా ఆయన పాపను వదిలిపెట్టిన తర్వాత పాప మరలా వెళ్తాను గొడవ చేస్తున్నప్పుడు నేనేమి ఇంట్లో పని మీద వెళ్ళిపోయాను, మా ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా. ఇక అప్పుడు పాప రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మొత్తాన్ని వాళ్ళు చూసుంటారు, వాళ్ళే పాపని కిడ్నాప్ చేసి ఉంటారు. వాళ్ళే కుక్కను కొట్టేసి అక్కడ పడేస్తే పాపం అది రోడ్డు మీద తేరుకొని వచ్చి ఉండేది అని చెప్తుంది. నాకు కూడా మ్యాక్సిమం ఇదే కొడుతుంది. నిన్న మనం కూడా మనం ఇదే మాట్లాడాం. పాపకి బాగా తెలిసిన వాళ్ళే ఆ పాపని కిడ్నాప్ చేసి ఉంటారు. అండ్ వీళ్ళ ఇంటి మీద రెక్కి నిర్వహించారు, వాళ్ళ నాన్న కదలికల మీద నిఘా ఉంచారు. అంటే వాళ్ళ ఫ్రెండ్ సో ఇంటికి వెళ్ళాడు, పాపను వదిలిపెట్టాడు, అగైన్ మళ్ళీ పాప వస్తానంటుంది. ఆ రోజు బండి మీద ఇంకో అతను ఉన్నాడు. మేబీ అతను ఏమన్నా చెప్పుండొచ్చు ఎవరికన్నా, అరే పాపని ఇంటి దగ్గర వదిలిపెట్టావురా, బట్ పాప మరలా రోడ్డు మీదకి వస్తా అంటుందిరా, వాడి ఇంటి దగ్గరకి వెళ్ళి సముదాయించట్రా పాపని, ఆ పాప ఈసారి రోడ్డు మీదకి వస్తే మీరు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారని చెప్పుండొచ్చు. అతను నిన్ను తప్పు పడతలా చెప్పుండొచ్చు, దెర్ ఇస్ పాసిబిలిటీ. లేదు అతనికి సంబంధం లేదు, వీళ్ళిద్దరు కామన్ ఉన్న ఫ్రెండ్ ఎవడన్నా అయి ఉండొచ్చు. ఏరా ఏడున్నావు అంటే, అరే పలానా చోట ఉన్నాను రా, వాళ్ళ కూతురు వరకు సతాయిస్తుందిరా, ఇంటి దగ్గర వదిలిపెడతాను వచ్చావురా, ఆ పిల్ల మళ్ళీ రోడ్డు మీదకి వస్తుందిరా వాడి కోసం, అరే భలే ఇబ్బంది అయిపోతుందిరా అని చెప్పుండొచ్చు. అవుతాడా సరే నేను ఫోన్ పెట్టేసి దెన్ ఫోన్లో అరే వీడు బయటికి వెళ్తున్నాడు రా, ఆమెమో వాళ్ళ భార్య లోపల పనిలో వెళ్తుందిరా, ఈ పసిటి మాత్రం రోడ్డు మీదకి వచ్చే ఛాన్స్ ఉందిరా, చూసుకోండి ఇదే రైట్ టైం అని చెప్పుండొచ్చు. మ్యాక్సిమం ఇదే పాసిబిలిటీ. నాకైతే ఇప్పటికీ బలంగా అనిపిస్తుందండి, పాప బతికే ఉంది, క్షేమంగా ఉంది. బట్ కిడ్నాప్ ఎవరు చేశారో వారు మాత్రం దండం పెడతారా, పాపను మాత్రం ఏం చేయకండి ప్లీజ్ రా, పసి పాపరా ఏం చేయదు. నిన్న కూడా ఇదే చెప్పి ఇప్పుడు కూడా చెప్పిన, దయచేసి ఎక్కడన్నా కానీ కొంచెం మనుషులు తిరిగే చోట, పాపకి ఇబ్బంది ఉండదన్న చోట ఆ పాపను వదిలిపెట్టండి. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వదిలిపెట్టకుండా మీకు తెలిసి ఉండిద్ది, ఇబ్బంది పెట్టించాలి. ఒకవేళ నిజంగా మిమ్మల్ని గణేష్ ఈ భవానీ దంపతులు ఇబ్బంది పెట్టుంటే వాళ్ళు బాధపడ్డారు, 5-6 రోజులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు, ఓకేనా, మీకు చల్లారి ఉండిద్ది, మీ కోపంతో పోయి ఉండేది. ఇప్పటికి పసిపెట్టండి రా, ఇబ్బంది పెట్టండి, తీసుకొచ్చి వదిలిపెట్టండి. సో కుక్క విషయంలో అయితే జీపీఎస్ ట్రాకర్ విషయంలో ఏ ఉపయోగం అయితే ఈరోజు కనపడలా. నిన్న కుక్కను మొత్తం కూడా హోల్డ్ చేసి పెట్టినా ఆ కుక్క వచ్చేసి స్థిమితంగా ఉన్న ఈరోజు మాత్రం ఎక్కడ ఏది కూడా పాసిబిలిటీ అంటే పాజిటివ్గా కనపడలా. ఇక నిన్న మొన్న కుక్క దగ్గరికి వెళ్ళి ఈమె భవాని, అమ్మ నా జాను దగ్గరికి వెళ్తా అమ్మ నా జానుని తీసుకొస్తా అమ్మా అని అంటూ ఉండటాన్ని ఏదైతే ఉందో నెగతాలు చేయట్లేదండి ప్లీజ్ అని అడుగుతున్న విధానం మీద కొంతమందిని ఏడిపించింది, కొంతమందికి బాధ కలిగించింది, ఇంకొంతమందికి బుద్ధుందా, నువ్వు ఆ రోజు మీ ఆయన బిడ్డని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళినప్పుడు బయట డోర్లు ఏమీ లేనప్పుడు ఆ బిడ్డ నీతో పాటు తీసుకెళ్ళి ఉంటే కొద్ది క్షణాల పాటు ఆ బిడ్డ నీతో పాటు ఉంచుకున్నట్టయితే ఈ రోజున కుక్కని వెళ్ళి నా బిడ్డను తీసుకొస్తా అమ్మా, నా జానుని తీసుకొస్తా అమ్మా నువ్వు అడగాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఆ దుస్థితి నీకు అసలు ఎందుకు వచ్చేది? తల్లి అన్నప్పుడు తల్లిలాగా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చూస్తే చిన్నపిల్లలాగా ఉన్నావు, పిల్లల్ని ఎలా పెంచాలో నీకు తెలియటం వల్ల దానివల్ల ఈ రకం జరిగింది. ఇక్కడే ఉండిద్దిలే బిడ్డ నువ్వు అనుకున్నావు, అలా అనుకుంటావు, చిన్నపిల్లలు కదా వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళిపోతారని చెప్పేసి కొంతమంది సీరియస్ అవుతున్నారు, బట్ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. సో వీడియో కంటెస్ట్ మీకు అర్థమైందా? దయచేసి మీలో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ మీ పిల్లలకి ఎలా ఎదగాలి, ఎదిగినప్పుడు ఎలా ఉండాలి చెప్పండి. ఒకవేళ పెళ్ళయి బిడ్డలు పుట్టిన వాళ్ళు కనుక ఉన్నట్టయితే మన చంటి బిడ్డలని మన ఇంట్లో బిడ్డలని కంటి పాపలా కాపాడుకుందాం, కంటికి తగిలే పిల్ల కనిపెట్టుకు తిరిగినట్టుగా ఉందాం, అప్పుడే బిడ్డలు క్షేమంగా ఉంటారు. ఈ రోజులలో ఎప్పుడు ఎవరు ఏ రకంగా ఏం చేస్తారో అర్థం కావట్లేదు. సో బిడ్డలను కాపాడుకుందాం, పూర్తి బాధ్యత మనది. అండ్ గణేష్ అండ్ భవానీ దంపతులు గుర్తెచ్చుకోండి, ఇంకా మీకు ఏ ఓటు గుర్తు వస్తాయి పోలీసు ఇంకా చెప్పాల్సిన ఉంటే అవి చెప్పండి. బట్ ఈరోజు కుక్క వల్ల అయితే ఏ ప్రయోజనం అయితే ఈరోజు జరగలేదు.